హాయ్! ఈరోజు మనం పచ్చిరొయ్యలు, కోడిగుడ్లు కూర వండడం నేర్చుకుందాం. ముందుగా దానికి కావాల్సినవి పచ్చిరొయ్యలు, టమాటాలు, ఉల్లిపాయలు, కోడిగుడ్లు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు. ముందుగా మనం పచ్చిరొయ్యలను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలాగా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉన్నాయి. తర్వాత నేను గుడ్లను ఉడకబెట్టుకొని వేపుకొని పెట్టుకున్నాను. ఇలా కొద్దిగా పసుపు వేసి వేపి పెట్టుకున్నాను. తర్వాత ఏం చేయాలంటే ఉల్లిపాయలు టమాటాలు కలిపి ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఓ 2 ఉల్లిపాయలని, పచ్చిమిరకాయలని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఈ విధంగా ఈరోజు మనం పచ్చిరొయ్యలు టమాటా కర్రీ కుండలో వండుదాం. అందుకే ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాను, కుండ పెట్టుకున్నాను. కుండ హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఇలా వేగేటప్పుడు మనం కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుందాం. అంటే ఉల్లిపాయ ముద్ద నూరుకున్నాం, కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే చూడడానికి కర్రీ బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా కనబడాలి కదా. ఈ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకుందాం. ఇలా ఉల్లిపాయలు వేగేటప్పుడే కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. చూడండి, రంగు వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముద్దని వేసుకుందాం. ఇంకా ఉల్లిపాయ ముద్ద వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఉల్లిపాయ టమాటా కలిపి ముద్దలాగా నూరాను నేను. దీంట్లోనే మనం కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా ఇక నూనె ఇలా తేరే వరకు వేపుకోవాలి, బాగా వేపుకోవాలి. ఎంత బాగా వేగితే మీ కర్రీ అంత బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా నూనె ఏ విధంగా తీరుతుందో. మనకు బబుల్స్ లాగా వచ్చి నూనె పైకి తీరిపోతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. ఈ కారం కూడా కొద్దిగా వేగనిచ్చి మనం పచ్చిరొయ్యలు వేసుకుందాం. ఇలా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇలా బాగా మసాలా పట్టేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. 2 నిమిషాలు అయింది. ఇప్పుడు చూద్దాం. చూసారా ఇవన్నీ ఎంత బాగా మసాలా పట్టిందో. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి వేపుకున్న గుడ్లు ఉన్నాయి కదా, అవి వేసుకుందాం.
కాసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, మన కోడిగుడ్డు పచ్చిరొయ్యల కర్రీ రెడీ. ఇప్పుడు ఇది మనం దింపుకునే ముందు ఏం చేయాలంటే, నేను ఇంట్లో ఆల్రెడీ మసాలా చేసుకుని పెట్టుకున్నాను, గరం మసాలా పొడి, అది కొద్దిగా వేసుకున్నాం. ఒకసారి కలుపుకుంటే ఇది లాస్ట్లో వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని దింపేసుకోండి. ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన కోడిగుడ్డు పచ్చిరొయ్యల కర్రీ రెడీ.